హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ఊహించిందే జరిగింది. పార్టీ మారిన తెలంగాణ ఎమ్మెల్యేలకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. అందుకు స్పీకర్ ప్రసాద్ కారణం కూడా చెప్పేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవన్న స్పీకర్ సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై బీఆర్ఎస్ మండిపడింది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. ఫిరాయింపులను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగా సమర్థించుకున్నారని, దానికి అనుగుణంగానే స్పీకర్ తీర్పునిచ్చారని విమర్శించింది. ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యారని తప్పుబట్టింది. పార్టీ మారినట్లు స్పష్టంగా తెలుస్తున్నా అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు స్పీకర్ తప్పుడు భాష్యం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి అంతేకాకుండా రేపు మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు రాబోతోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్పై సభాపతి తీర్పు ఇవ్వబోతున్నారు. అయితే వారి విషయంలోనూ కొత్త తీర్పు ఏముంటుందని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్ని స్పీకర్ విచారించకపోయినా సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో వారి విషయంలోనూ ఆధారాలు లేవనే స్పీకర్ చెప్తారని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి కోర్టు మెట్లెక్కబోతోంది. మరి స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయి? అసలు ఈ విషయం ఇప్పట్లో తేలుతుందా అనే అనుమానాలున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు లైవ్లో జాయిన్ అవ్వడానికి కత్తి వెంకటస్వామి గారు, ఏఐఓబీసీ వైస్ చైర్మన్ రెడీగా ఉన్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో చర్చించడానికి డాక్టర్ రవికుమార్ బొప్పన గారు, సీనియర్ అనలిస్ట్, గతంలో స్పీకర్కి మీడియా లెజనెన్ ఆఫీసర్గా పనిచేశారు. అలాగే రాజ్భవన్లో గవర్నర్ గారికి సిపిఆర్ఓగా కూడా పనిచేశారు. మరి ఈరోజు మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఈ పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతే ఉందో, ఈ ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటారా? రికార్డెడ్గా ఆధారాలు ఏమి ఉండవండి. జనరల్గా ఎమ్మెల్యేలు వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ ఇబ్బంది పడకుండానే ఈ వ్యవస్థను రన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఎలా అయినా అటు అయితే అటు, ఇటు అయితే ఇటు, ఏ ఇబ్బంది వాళ్ళకి రాకూడదు అనే యాంగిల్లో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. పర్టికులర్గా చెప్పాలంటే మనం సగటు మనిషి రొటీన్గా చూసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పార్టీ మారారనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ న్యాయపరంగా, సాంకేతికంగా వాళ్ళు పార్టీ మారారా అంటే నో, మారలేదు, అదే చెప్పాల్సి ఉంటుందండి. ఓకే, అంటే స్పీకర్ తీర్పును ఎలా చూడాలి? స్పీకర్ మీద వాస్తవానికి సుప్రీంకోర్టు విపరీతమైన ఒత్తిడి పెట్టింది. ఎంత ఒత్తిడి అంటే స్పీకర్ గారిని రాబోయే కొత్త సంవత్సరం 2026 సంవత్సరం మీరు ఎక్కడ మీ వేడుకలను చేసుకుంటారు అని క్వశ్చన్ చేస్తూ ఒక మధ్యలో చేసిన వ్యాఖ్యానం ఫలితమే ఈ జడ్జిమెంట్ అని నేను నమ్ముతున్నానండి. ఎందుకనంటే స్పీకర్ని, ఒక రాష్ట్ర శాసన సభాపతిని అలా జడ్జి చేయటం అంటే అంత పరుషమైన పదజాలంతో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది అప్పట్లో మనం చాలా ప్రత్యేకంగా మాట్లాడుకున్నామండి దాని గురించి. ఎంతలా అంటే మీరు అంటే దాని మీనింగ్, ఇన్నర్ మీనింగ్ ఏమిటి అంటే, మీరు ఈ సమస్యని పరిష్కరించకపోతే డిసెంబర్ 31 లోపు, కొత్త సంవత్సరం లోపు కనుక మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే మేము చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, మేము అవసరమైతే మిమ్మల్ని పరోక్షంగా వ్యాఖ్యానించిందండి జైలుకి పంపుతాం స్పీకర్ని. అది దాంట్లో ఇన్నర్ మీనింగ్ అది దాగుంది. దాని ఫలితమే ఇవాళ ఈ స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు. లేకపోతే మేబీ ఏ డెసిషన్ రాకుండానే సంవత్సరాలు గడిచిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కూడా అది సాక్ష్యంగా చెల్లదంటారా? అంటే మనం దీన్ని స్పీకర్ పర్సెప్షన్లో చూడాలండి. పర్టికులర్గా స్పీకర్ కోణంలో చూడాలి. స్పీకర్ జనరల్గానే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన ఇంటర్నల్గా స్పీకర్ అంటే ఒకసారి స్పీకర్ అయిపోయిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేదు, ఆయన రాజకీయాలకు అతీతుడు, ఆయన శాసనసభాపతి, ఇలా మాట్లాడతాం. కానీ నిజానికి ఇన్బిల్ట్ ఆయన ఆ పార్టీకి చెందిన వ్యక్తే. ఆ పార్టీ ఆలోచనలు, ఆ పార్టీకి సంబంధించిన
ఆ, ఆ పరిణామాలను దాటి ఆయన బయటికి వెళ్ళరు. కానీ వెళుతున్నానని ఆయన ఎక్కడ చెప్పరు. జనరల్గా అట్లా జరుగుతూ ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు స్పీకర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా గైడ్ చేస్తానో డైరెక్ట్గా ఈ పని చేస్తానో నేను చెప్పలేనండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగానే స్పీకర్ పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ ఇటువంటి డెసిషన్ రావటం అనేది చాలా సహజమే అనుకోవాలి. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిందో ఇంతకు భిన్నమైన డెసిషన్ వచ్చి ఏదో రాజ్యాంగ విలువలు కాపాడబడతాయనో మనం ఆలోచించాల్సిన అవసరమే లేదండి. 100% స్పీకర్ తాను ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో ఆ పార్టీ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా పరోక్షంగా స్పీకర్ మీద ఉంది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అయితే షెడ్యూల్ 10 అమలు కావడం లేదు, ఎందుకు అంటే ఏం చెప్తారు? ఓన్లీ స్పీకర్ బాధ్యతేనంటారా అది? లేదంటే నార్మల్గా మనం చూసినట్లయితే పార్టీ తరపున ప్రజలు ఓటు వేశారు, కానీ ఆ పార్టీని చూసే ఓటు వేశారని అయితే అంటూ ఉన్నారు. మరి ఇది తప్పు కాదంటారా? 100% తప్పేనండి. విలువల పరంగా పార్టీ ఫిరాయించడం తప్పే. మనకి సీనియర్ పొలిటీషియన్ అనండి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తరచూ చెప్తుంటారు ఓ మాట, పార్టీ మారిన మరుక్షణం వాళ్ళకి సంబంధించి ఆ పార్టీతో ఏదైతే వీళ్ళు పదవులు పొందారో అవి ఆటోమేటిక్గా రద్దయిపోవాలి. దాని గురించి అసలు ఎక్కువ చర్చే లేదు. అలా జరగాలి, పార్టీ ఫిరాయించితే వాళ్ళ పదవులు రద్దయిపోవాలని చెప్తూ ఉంటారండి. అటువంటి పరిస్థితి ఉండాల్సిందే తప్పనిసరిగా. అలా ఉంటేనే ప్రజలేసిన ఓటుకి ఒక విలువ, ప్రజలేసిన వాళ్ళ ఆకాంక్షకి మనం దానికి అనుగుణంగా మనం వ్యవహరించిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు, వాళ్ళు తమ అవసరాలకు తమ ప్రత్యేకమైన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ ఫిరాయించారు. వాళ్ళు పార్టీ ఫిరాయించినప్పుడు వాళ్ళ మీద తప్పనిసరిగా వేటు పడాలండి. వేటు పడాల్సిందే. అది వేటు పడితేనే మనం రాజ్యాంగ విలువల్ని కాపాడిన వాళ్ళం అవుతాం, రాజ్యాంగబద్ధంగా ఈ వ్యవస్థని ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా ఇప్పుడు కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే 19తో గడువు ముగుస్తుంది. ఏదైతే స్పీకర్ తీసుకోవాలి ఆమోదించాలని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు కోర్టు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అంటే స్పీకర్ ఈ విధంగా తీసుకోవడం పట్ల ఏ విధంగా చూడాలి అసలు? ఎస్, సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలోనే స్పీకర్ ఈ డెసిషన్ తీసుకున్నారండి. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవటమే, తన ఎమ్మెల్యేలు ఇట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటమే ఆయన ఉద్దేశం. వాళ్ళని అసలు మనం ఎవరు ఊహించలేదండి. ఎట్లా ఊహించలేదంటే వాళ్ళని ఏదో సస్పెండ్ చేస్తారనో లేదు ఇంకోటి ఏదో చేస్తారనో మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఆ పరిస్థితి తలెత్తదు. తలెత్తనప్పుడు మనకి ఆటోమేటిక్గా స్పీకరు కేవలం తన మీద ఉన్న ఒత్తిడిని బైపాస్ చేయటానికి ఈ ఇంటీరియం జడ్జిమెంట్ ఇచ్చారు. అది కూడా అందరి విషయంలో ఇవ్వలేదండి, కేవలం 5 విషయంలోనే ఇచ్చారు. సో మనం మనతో చర్చలో పాల్గొనడానికి కత్తి వెంకటస్వామి గారు, ఏఐఓబిసి వైస్ చైర్మన్, ఆయన కూడా జాయిన్ అయ్యారండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ పార్టీ ఫిరాయింపుల విషయం గురించి మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది అందరికీ అర్థమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ మరి ఈ పార్టీ ఫిరాయింపుల ఏదైతే వ్యవహారం ఉందో దీన్ని స్పీకర్ ఆమోదించకపోవడం పట్ల ఏ విధంగా చూడాలంటారు? స్పీకర్ యొక్క విచక్షణాధికారాల మీదనే నిర్ణయాలు ఉంటాయనేది చాలా స్పష్టం. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎవరేం మాట్లాడినా అల్టిమేట్ స్పీకర్ వారి యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాలన్నీ కూడా ఆయన పెద్దలు చెప్పినట్టుగా కొంత పార్టీ బ్యాక్గ్రౌండ్ కారణంగా కావచ్చు, లేకుంటే రాజకీయ అనిశ్చితిని ప్రోత్సహించకుండా ఉండడం కోసం కూడా కావచ్చు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని నైతికత అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం టెక్నికల్ ఫ్యాక్ట్స్ ద్వారానే నిర్ణయం తీసుకున్నారనేది చాలా స్పష్టం.
నైతిక విలువల గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఇవాళ దేశంలో రాజకీయ వ్యవస్థలో నైతిక విలువలు లేవు. ఉమ్, పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను. ఉమ్, ఏ పార్టీ కూడా నైతిక విలువలకు ఆధారంగా, లేకపోతే ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి మా నేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి ఒక గొప్ప చట్టం, దానికి మెరుగులు దిద్దినటువంటి వాజ్పేయి గారి సాక్ష్యంగా నిజంగా ఈ రెండు పార్టీలు ఉమ్, నైతికంగానే వ్యవహరిస్తే, మా నేతలకు నిజంగానే విలువిస్తే ఈ రాద్ధాంతం ఉండదు. ఉమ్. అంటే ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు నిజంగా ఆధారాలు లేవా? కాంగ్రెస్ కండువా కప్పుకున్న సాక్ష్యం చెల్లదంటారా? అంటే కండువ కప్పుకోవడమే పార్టీ మారడం కాదనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఉమ్, ఇప్పుడు ఇక్కడ వారు చెప్పినట్టుగా స్పీకర్ గారు ఒక రాజీనామాను ఆమోదించాలంటే ఒక ఫార్మాట్, అది కూడా స్వయంగా ఆయా ఎమ్మెల్యే రాసి స్వయంగా సమర్పిస్తేనే దానికి రాజీనామా. మేము తెలంగాణ ఉద్యమంలో చాలా గట్టిగా కొట్లాడిన వ్యక్తులం. మేము ఉమ్, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినారు. నాగం జనార్దన్ రెడ్డి గారు పాపం మరో మొత్తుకుంటూ స్పీకర్ చుట్టూ రింగులు కొట్టినాడు. ఆయన కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక ఫార్మెట్ అన్నారు. అంటే అల్టిమేట్గా ఒక ఫార్మెట్, అల్టిమేట్గా ఆ ఎమ్మెల్యే యొక్క అభిప్రాయం, తన యొక్క స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఆధారంగానే స్పీకర్ నిర్ణయం ఉంటుంది. ఉమ్, ఇక్కడ జరిగింది అదే. ఉమ్, ఆయన కండువా ఇది కప్పుకున్నాడు, అది కప్పుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు 3-4 పార్టీల యొక్క కటబంధన్ ఉంటుంది. మా కటబంధన్ పేరుతోటి, లేకపోతే కూటమి పేరుతోటి. అలా ఆంధ్రప్రదేశ్లో కూటమి పేరుతోటి 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల కండువాలు కప్పుకొని ఎలక్షన్లో పోటీ చేసినారు. సో ఏ పార్టీ ఒక గుర్తు మీద పోటీ చేసినారు, ఏదో ఒక గుర్తు ఉంటుంది. కండువాలు మాత్రమే ఎన్నో ఉంటాయి. ఉమ్, సో కండువా కప్పుకోవడం అనే దానికి టెక్నికల్గా స్పీకర్ గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉమ్, కేవలం ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్మెంట్ మీదనే ఆధారంగా తీసుకొని ఉమ్, పెద్దలు అన్నట్టుగా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఇలా స్పీకర్ పనిచేయాల్సి వచ్చింది. ఉమ్, గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా చాలా చాలా సౌమ్యుడు, ఉమ్, చాలా వివాదరహితుడు. అట్లాంటి వ్యక్తి మీద సుప్రీంకోర్టు నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ఉమ్, అసలు ఇది రాజ్యాంగంలో ఒక పెద్ద కాంట్రవర్సీ. విచ్ ఈజ్ ద హయ్యర్ అథారిటీ? చట్టసభల హయ్యర్ అథారిటీ ఉమ్, లేక న్యాయస్థానాల హయ్యర్ అథారిటీ అనేది పెద్ద వివాదం. మనం సోమనాథ్ చటర్జీ నుంచి ఈ వివాదం చూస్తున్నాం. స్పీకర్ గా వారు పార్లమెంట్ లో స్పీకర్ గా సోమనాథ్ చటర్జీ ఉన్నప్పుడు చాలా పెద్ద వివాదం జరిగింది. ఉమ్, ఎవరు దీన్ని ఎవరి అథారిటీ, యాక్చువల్లీ ఎవరి అథారిటీ వాళ్ళదే. ఒక దాంట్లో ఇండల్జే కావద్దు వాస్తవంగా. ఉమ్, ఈ ఒక దాంట్లో ఒకటి ఇండల్జ్ కావద్దు. కానీ పదే పదే న్యాయ వ్యవస్థ, చట్టసభలు, చట్టానికి సంబంధించినటువంటి వ్యవస్థ మీద పదే పదే ఒక దాడి జరుగుతుందని నా ఉద్దేశం. అంటే న్యాయం కోసం జరిగితే బాగానే ఉంది, కానీ ఇక్కడ వచ్చే సుప్రీంకోర్టు, హైకోర్టుల యొక్క తీర్పులు, లేకపోతే వచ్చేటువంటి వర్డిక్ట్స్ కూడా చాలా రాజకీయ ప్రేరేపణతోటి, ఒక పక్షపాత ధోరణితోటి ఉన్న సందర్భాలు కూడా మనం చూసినాం. అంటే వెంకటస్వామి గారు, మీరు చెప్తున్నారు కొన్ని కండువాలు వేసుకుని ఎలక్షన్స్ లో పోటీ చేస్తారని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్ కి బిఫోర్ కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారాల్లో పాల్గొన్నారంటారా? లేదు, నేను చెప్పేది ఏంటంటే, ఉదాహరణ ఏంటంటే 4 కండువాలు కప్పుకొని కూడా ప్రచారంలో పాల్గొంటాము. ఇక కండువాకు విలువ లేదు అక్కడ. నేను అనేది ఏంటంటే, కండువాకు విలువ లేదు. విలువ ఎక్కడ ఉన్నదంటే ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ కే విలువ ఉంది. ఇప్పుడు కడియం శ్రీహరి గారు కూడా ఇవాళ లిఖితపూర్వకంగా ఇచ్చినారండి. మరి ఆయన ఎన్నిసార్లు, నేను వారితో కలిసే, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని, నేను పార్లమెంట్ ఇన్ఛార్జిని,
వాళ్ళ కూతురు పార్లమెంట్ గా పోటీ చేసింది. ఇక మేము అందరం కండవాలు కప్పుకొని శ్రీహరి గారితో సహా అందరం కండవాలు కప్పుకొని ప్రచారంలో మాతో పాటే పాల్గొన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను పార్టీ మారలేదు, ప్రచారంలో తిరిగి ఉండొచ్చు, ఆయన సొంత కూతురు కాబట్టి తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అదే నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి తిరిగినాడు. కానీ దానికి ఆయనే కమిట్ అయ్యటం లేదు. నేను కండవ కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు, నేను పార్టీ మారే ఆలోచన చేయలేదు, నేను ఇదే పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీకి నేను ప్రచారం చేసిన నాకు ఆ స్వేచ్ఛ ఉన్నదనేటువంటి అంశాన్ని ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. ఆయనే నేను మారలేదు అని లిఖితపూర్వకంగా ఇచ్చినాడు. ఇప్పుడు స్పీకర్ గారు ఏం చేయాలా, ఆయనే ముందు పోతే నీళ్ళు వెనకపోతే గొయ్యిలాగా స్పీకర్ గారి పరిస్థితి. ఎలా చేయాలి చెప్పండి? ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుంటే సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయ పడుతుంది, తీసుకుంటే ఇక్కడ పార్టీ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో తీసుకోవాల్సినటువంటి నిర్ణయంలో నిజంగానే పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి దాంట్లో ఈ 2/3 ఇవన్నీ 1/3 ఇవన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా చూసినప్పుడు డెఫినెట్ గా నైతికంగా చూసినప్పుడు మాత్రము పార్టీ మారినట్టే. కానీ ఆ నైతికమైనటువంటి విలువలకు ఇక్కడ విలువ లేదు. కాబట్టి ఇక్కడ టెక్నికాలిటీని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి తీర్పుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. రవికుమార్ గారు అంటే వెంకటస్వామి గారు న్యాయం అని చెప్పట్లేదు, పూర్తిగా ఇటు న్యాయం అని చెప్పట్లేదు, అటు న్యాయం. ఎందుకంటే ఫిరాయింపుల యుద్ధం చూస్తే డెఫినెట్ గా చర్యలు జరగాలి, చర్యలు జరిగినాయి, దాని మీద విచారణ జరిగింది. విచారణలో వాళ్ళ విచారణ సమయంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము లిఖితపూర్వకంగా ఇచ్చిండు, ఒప్పందం చెప్పినాడు. అంటే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ తోనే కలిసి ఉంటున్నారా? ఏమంటారండి? ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అని చెప్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ తోనే ఉంటున్నారంటారా? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారా? టిఆర్ఎస్ అభిప్రాయం కాదండి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఏ అభిప్రాయం, నా అభిప్రాయం నేను చెప్తున్నాను ధైర్యంగా. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. వేరే పార్టీ వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడలేరు. మా పార్టీలో ఈ స్వేచ్ఛ ఉంది. ఎక్కడ మాట్లాడి ఎంత మాట్లాడాలో, ఒకవేళ న్యాయం అని అంటే మా పార్టీ నుంచి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ ప్రజాస్వామ్యం ప్రతిబింబించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ పార్టీలో ఉన్నా, కానీ గుడ్డిగా నేను సపోర్ట్ చేస్తలే. చేయకున్నా నా పార్టీ నన్ను తప్పు పట్టదు, ఎందుకంటే టెక్నికాలిటీనే దృష్టిలో పెట్టుకున్నామని చెప్తున్నాం. మేము స్పీకర్ గారు టెక్నికాలిటీ పెద్దలు అక్కడ ఉన్నటువంటి అనుభవస్తులు, వారు సిస్టమ్ లో పనిచేసిన వారు నాకంటే ఎక్కువ వారు సిస్టమ్. నేను బయట ఉన్నాను, సిస్టమ్ బయట ఉన్నాను. వెంకటస్వామి గారు, మరి రవి గారి అభిప్రాయం మీరు చెప్పిన దానికి ఏంటో ఒకసారి మరి అడుగుదాం సార్. మీరు ఏకీభవిస్తారా వెంకటస్వామి గారి వ్యాఖ్యలు? కాంగ్రెస్ కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి మీరేమంటారు? వెంకటస్వామి గారు చెప్పినట్టు ఆయన చాలా క్లియర్గా ఉన్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే సాంకేతికంగా టెక్నికల్గా స్పీకర్ గారి మీద విపరీతమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. వాస్తవాలు వేరు, జరుగుతున్నది వేరు, జరిగేది వేరు. ఇది మనకు క్లారిటీగా తెలుస్తుందేనండి. రాజ్యాంగపరంగా అయితే వాళ్ళు 100% టీఆర్ఎస్ పార్టీని వదిలేశారు, వాళ్ళు కాంగ్రెస్కి మద్దతుదారులుగా ఉన్నారు. అటువంటప్పుడు మరి జస్ట్ స్మాల్ థింకింగ్తో అయితే వాళ్ళ మీద వేటు పడాలి, కానీ పడదు అంతే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నారు అంటే ఆబ్వియస్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఈ పార్టీలోకి వస్తున్నట్టే కదా అవుతుంది. మనం చూడటానికి, వినటానికి, మాట్లాడుకోవటానికి, వాస్తవంగా సాంకేతికంగా న్యాయ పరిధిలో ఆలోచించినప్పుడు, చట్టాల పరిధిలో ఆలోచించినప్పుడు అవి లొసుగులనండి, వెసులుబాటు అనండి, ఎలా అయినా మాట్లాడచ్చు. ఒక లొసుగు అనొచ్చు, దాన్నే వెసులుబాటు అనొచ్చు. ప్రతి అంశానికి పాజిటివ్ నెగిటివ్ 2 అంశాలు ఉంటాయండి. అట్లాగే ఆ వెసులుబాటును ఆసరాగా తీసుకొని స్పీకర్ గారు ఇవాళ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మన వెంకటస్వామి గారు చెప్పినట్టు స్పీకర్ గారు అద్భుతమైన వ్యక్తి అండి. ఆయనతో కూడా నాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది. ఆయన మీద ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడికి అనుగుణంగానే డెసిషన్ తీసుకున్నారు.
ఇది రాజ్యాంగపరంగా కరెక్టా కాదా అనే చర్చ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగపరంగా కాదు. బట్ సాంకేతికంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైందే. అప్పుడు అటు కాదు ఇటు కాదు అంటే ప్రజలు దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? ఎస్, మంచి పాయింట్ అండి. ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తూ వాళ్ళకై వాళ్ళు ఒక అవగాహనకి, వాళ్ళకై వాళ్ళు ఒక ఓన్ డెసిషన్కి వస్తారండి. అది ఇప్పటికిప్పుడు ప్రతిబింబించదు. భవిష్యత్ ఎలక్షన్స్లోనూ మరో సందర్భంలోనూ మళ్ళీ ప్రజలు తీర్పుకు వెళ్ళినప్పుడు ఈ అంశాలు మనకి కనపడతాయి తప్ప ఇప్పుడు ఇమీడియట్ మనకి వాటి మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ ప్రజలుకి తెలుసండి, వాస్తవానికి నిజం చెప్పాలంటే వాళ్ళకి తెలియందేమీ లేదు. వాళ్ళ ఆలోచనలు మనల్ని మించి, రాజకీయ నాయకులను మించిన ఆలోచనలు అండి. అందువల్లే ప్రజా తీర్పులు భిన్నంగా వస్తాయి, ఊహించిన విధంగా వస్తుంటాయి ప్రజా తీర్పులు. సో వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. ఇక్కడ టెక్నికల్ అంశం, టెక్నికల్గా ఏంటి, వాళ్ళు సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీకి రాలేదు, టీఆర్ఎస్లోనే ఉన్నారు అని ఆయన చెప్పారు. ఇక్కడ ఇంకో అంశం ప్రస్తావించుకోవాలండి మనం. వెరీ రీసెంట్ నిన్నే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే జడ్జిమెంట్ అట్ ఇట్ మీన్స్ ఇంటీరియం లాంటిది. ఎట్లా మనకి ఒక స్పీకర్ అంశమే కాదండి, మనకి రాష్ట్ర శాసనసభ కావచ్చు, లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ ఫైల్స్ గవర్నర్కి పంపుతారండి. అంటే ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన అంశం ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. అక్కడ భారత ప్రభుత్వం రాష్ట్రపతికి పంపుతుంది. వీటికి సంబంధించి నిన్నటి వరకు ఒక జడ్జిమెంట్ అమల్లో ఉంది. ఏమిటి, 3 నెలల లోపు గనక గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆ ఫైల్స్ని అంగీకరించకపోతే అవి ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లే భావించాలని ఒక జడ్జిమెంట్ ఉంది. దానికి అనుగుణంగానే వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు. అది పర్టికులర్గా ఎక్కడ నడుస్తుందంటేనంటే తమిళనాడులో అక్కడ గవర్నర్ గారికి ప్రభుత్వానికి మధ్య అంత సఖ్యత లేదు. సో వీళ్ళు ఫైల్స్ పంపుతారు, ఆయన ఆమోదించరు చాలా ఫైల్స్, అవి మళ్ళీ అట్లాగే ఉండిపోతాయి. వీటిని ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని తమిళనాడు గవర్నమెంట్ ఫైల్స్ ఆమోదం పొందినట్లుగానే భావిస్తూ వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి కొంచెం విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆమోదించాలి, మీరు అలా పెట్టుకుని కూర్చోకూడదు, ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. 3, రాష్ట్రంలోనైతేనేమో గవర్నర్ ఎందుకు ఆమోదించట్లేదు అని నోట్ ఫైళ్ళు మళ్ళీ పంపచ్చు, లేదా దానిని రాష్ట్రపతికి నివేదించవచ్చు. అలా స్టేట్ గవర్నమెంట్కి అవకాశం ఉంది. భారత ప్రభుత్వం విషయంలోకి వచ్చేసరికి అక్కడ రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఇది 3 నెలల పీరియడ్లో జరగాలి. జరగకపోతే ఎందుకు ఆమోదించట్లేదు అనే అంశాన్ని కిందకి తెలియచేయాలి అని చెప్పిందండి. దీనివల్ల ఏమవుతుంది, తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇది మంచి పరిణామం అండి. ఎందుకంటే స్పీకర్ దగ్గర కావచ్చు, గవర్నర్ దగ్గర కావచ్చు, వాళ్ళు ఫైల్స్ అలా పెట్టేసుకుని ఏ డెసిషన్ తీసుకోకుండా ఈక్వాలిటీ పరిణామమేనండి. సంవత్సరాల తరబడి మళ్ళీ కోర్టులకు వెళ్ళి కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకునేదాకా వీళ్ళు వాటిని ఉంచేసుకోకుండా ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగాన్ని కాపాడటానికి మనకు మంచి అవకాశం ఇస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కోర్టుకైతే వెళ్ళడం జరుగుతుంది కదా? వెళ్ళొచ్చండి, బీఆర్ఎస్ 100% కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ పరిణామం మీద కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. వేరియస్ లెవెల్స్ ఉన్నాయి కదండి. 2 సభ్యుల ధర్మాసనం, తర్వాత 3 సభ్యులు, తర్వాత డివిజన్ బెంచి, రాజ్యాంగ ధర్మాసనం, వేరియస్ లెవెల్స్ ఉన్నాయండి. ఈ లోపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, గ్యారంటీగా వచ్చేస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. వెంకటస్వామి గారు, మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంది నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా అంటే మీరేం చెప్తారు? ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? వాళ్ళు చెప్పేది స్టేట్మెంట్ అది. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ను మనము నేను నా స్టేట్మెంట్ ఇవ్వలేను కదా, వాళ్ళు ఎందుకు చేరిండ్రు అనేటువంటి దానికి ముఖ్యమంత్రి గారిని మామూలుగా, అంటే ప్రజాస్వామ్యంలో ఏమైపోయిందంటే ఒకప్పటి విలువలు లేవు కదా. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఉంటుందండి. విచిత్రంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రిని కలిస్తే అది పెద్ద నేరంగా మారిపోయి, లేకపోతే ప్రధానమంత్రిని కలిస్తే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిస్తే కూడా గొగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది మంచి పరిణామం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్. పాలిటిక్సే. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినారు, పాలిటిక్సే, ఎలక్షన్ తర్వాత అందరం కలిసి అభివృద్ధి కోసం మాట్లాడాలా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్పిరిట్ అదే. ఏ పార్టీకి సంబంధించి వేరే పార్టీకి సంబంధించినటువంటి అసలు సభలో సభ్యులు కానటువంటి వాళ్ళను మంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితి వేరే దేశాలలో ఉన్నది. మన దేశంలో కూడా ఐ థింక్ అంబేద్కర్ గారిని మంత్రి చేసినారు. బహుశా వారు కాంగ్రెస్ ఎంపీ కాదు. అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాజ్ అంటే డెడ్ అగెన్స్ట్ టు ది ఐడియాలజీ ఆర్ ద అప్రోచ్ ఆఫ్ నెహ్రూ, బట్ హీ హాస్ మేడ్ ది మినిస్టర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత ఆయన భారతీయ జనసంఘ పెట్టినటువంటి వ్యక్తి. అంటే అభిప్రాయ భేదాలను శత్రుత్వంగా చూడకుండా అభిప్రాయ భేదంగానే చూస్తే బాగుంటుంది. కానీ అలా రాజకీయ పార్టీలన్నీ కూడా అభిప్రాయ భేదాన్ని శత్రువుగా చూస్తున్నాయి. అసలు నేను అంటున్నా ఏంటంటే రాజకీయాల్లో కానీ లేకపోతే బయట కానీ పోటీదారులు ఉంటారు కానీ శత్రువులు ఉండరండి. పోటీదారుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పదవికి ఇద్దరు పోటీ చేస్తున్నారంటే వాళ్ళిద్దరు పోటీదారులు తప్పితే వాళ్ళిద్దరు శత్రువులు కాదు. కానీ ఇలా రాజకీయ వ్యవస్థ బద్ధ శత్రువులుగా, అంటే ఒకరినొకరు అంత చంపేసుకునే అంత ఒక శత్రు భావన అనేటువంటిది ఈ తప్పు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది తప్పు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు వేసిన కండువా పార్టీ కండువానే అది కనిపిస్తుంది. మీరు చూపెడుతున్నారు, ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసుకుంటా కూడా నేను కాదు అని అంటే అది నేను ఓ ప్రొఫెసర్గా ఒక టీచర్గా నా వాల్యూని నేను తగ్గించుకున్నట్టే. సో అది పార్టీ కండువనే. కానీ ఆ పార్టీ కండువ కప్పుకున్నంత మాత్రం మేము పార్టీ మారినట్టు కాదు, మేము ఈ పార్టీతోటే ఉంటున్నామని ఇప్పుడు స్టేట్మెంట్ మన సిఆర్ సార్ కూడా ఇచ్చినారు. మా సార్ నాకు టీచ్ చేశాడు, ఆయన కెమిస్ట్రీ టీచ్ చేశాడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. సో మా సార్ ఇచ్చిన స్టేట్మెంట్ అది అలా. సో అట్లా వారి స్టేట్మెంట్ ఆధారంగానే మన స్పీకర్ గారు తీసుకోవాల్సినటువంటి, స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉంది ఇది అలా. మొత్తం ఇటు ఎమ్మెల్యేలైనా, అటు సుప్రీంకోర్టు అయినా, అటు బీఆర్ఎస్ అయినా అందరి దాడి స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి చాలా సౌమ్యంగా పాము దావలేదు కట్టె ఇరగలేదు అన్నట్టుగా దాన్ని సొల్యూషన్ అయితే ఇవాళ ఇచ్చినారు. ఇట్లా కాకుండా ఉల్టా పల్టా స్పీకర్ గారు కేవలం సాంకేతిక అంశాలనే చూస్తారంటారా? ఎస్, సాంకేతిక అంశాలనే చూశారు. మిగతా వాటి జోలికి ఆయన వెళ్ళలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని చూడలేదు, టిఆర్ఎస్ పార్టీని చూడలేదు. ఏది చూడకుండా తన పరిధిలో ఉన్నటువంటి సాంకేతిక అంశాలు, తన విచక్షణాధికారాలు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆయన ఇచ్చినాడు. దీన్ని ఎట్లా ఇంటర్ప్రిటేషన్ గమ్మత్ ఏంటంటే, నేను వాళ్ళు చేసింది కాబట్టి మనం తప్పు చేయాలని నేను ఆ పార్టీని అంటలేను. కానీ ఇవాళ వాళ్ళ పెద్ద పోరాట యోధుల్లాగా, పెద్ద న్యాయ యోధాల్లాగా మాట్లాడుతున్నటువంటి ఇదే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయ విలువలను తుంగలో దొరికి విధ్వంసం చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి కేసీఆర్ అన్ని మూసుకొని ఇలా ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఆయన. కానీ ఆయన ఎంత విధ్వంసం చేసిండండి. ఆయనకు ఫుల్ మెజారిటీ వచ్చినప్పటికి కూడా, అసలు ఫస్ట్ టైం ఫుల్ మెజారిటీ 63 వచ్చినాయి కాబట్టి ఏది జాగ్రత్త కోసం తీసుకున్నామని ఏదో ఆ ఎంఐఎం ఎమ్మెల్యే చెప్పినాడు, బలాల చెప్పిండని ఆయన పేరు చెప్పి ఆయన పేరు మీద మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను, అటు బిఎస్పికి సంబంధించిన 3 ఎమ్మెల్యేను, తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒకరినో ఇద్దరినో ముగ్గురుని అనుకుంటా, అట్లాగే బిఎస్పికి సంబంధించిన ఇంద్రకరణ్ రెడ్డి అండ్ వీళ్ళందరినీ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు సెకండ్ టైము వీళ్ళందరూ ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వీళ్ళందరూ పార్టీ మారిన వాళ్ళే. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా సెకండ్ టైం గెలిపించేసినారు మన ప్రజలే, మన తెలంగాణ ప్రజలే. గెలిపించినాక 85-86 వినండి ఒక్క మాట, 85 సీట్లు వచ్చినాక కూడా దాహం తీరకుండా
రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షమే ఉండొద్దని ప్రతిపక్ష నేతగా ఒక ఎస్సీ దళిత బిడ్డను కాంగ్రెస్ పార్టీ పెడితే అతని ప్రతిపక్ష నాయకుని హోదాలా చూడొద్దనేటువంటి కంటగింపుతోటి ఒక దళిత వ్యతిరేక నిర్ణయంతో విధ్వంసం చేసి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినాడు. ఆ పోయిన ఎమ్మెల్యేలో సవితా ఇంద్రారెడ్డి ఉన్నది, అలా స్టేట్మెంట్ ఇస్తుంది ఆమె మహానుభావురాలు. అనైతికతకు పరాకాష్ట. ఆ అమ్మని తీసుకొచ్చి మేము మా గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ చేసినాం, ఆమెకి ఏమి ఇవ్వలే మేము. ఆడబిడ్డ అనుకొని ఎన్ని ఇచ్చినాం, కానీ ఆమె నిలబెట్టిన నైతికత ఏంది, ఆమె చేసిన పనులేంది. ఇవాళ ఆమె కూడా బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతుందనంటే సిగ్గనిపిస్తుందండి. రాజకీయాల్లో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ విలువలను అసలు మనం ఒక 1,00,000 మంది అంటే 2 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ప్రతినిధులమైనటువంటి విషయాన్ని మరిచిపోయి కేవలం వ్యక్తిగత స్వార్థంతో వ్యక్తిగత ఏ పార్టీ మారిందండి, ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ మారుతున్నాడంటే నియోజకవర్గ అభివృద్ధి కానే కాదు. నేను ఒప్పుకోను. నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు అనేటువంటిది పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏవైతే నిధులు రావాలనో దాన్ని ఏ ముఖ్యమంత్రి కట్ చేయలేడు, ఏ ప్రభుత్వ వ్యవస్థ కట్ చేయలేదు. అందరు ఎమ్మెల్యేతో పాటు మనకు కూడా వస్తాయి. కాకపోతే కొద్దిగా స్పెషల్ ఫండ్స్ అన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రభుత్వానికి సానుకూలంగా వివరించాల్సి వస్తుంది. కేవలం వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో మాత్రమే, వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. అది మా పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిన సబితా ఇంద్రారెడ్డితో సహా ఎవరైనా, లేకపోతే ఇవాళ ఆ పార్టీ నుంచి మా పార్టీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి నిన్నటి దాకా ఎంఐఎం ఎవరి పంచన చేరిందండి, ఇవాళ ఏమంటుందండి, మాకు మిత్రపక్షం అంటది. మా షబ్బీర్ అలీ గారి మీద దాడి చేసింది మా మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆయన ఏం వెనకలే మా ఉత్తమ్ రెడ్డి గారి మీద డైరెక్ట్ గా దాడి చేసినారండి. ఓల్డ్ సిటీకి ఎంటర్ అయితే ఉత్తమ్ రెడ్డి గారి మీద వారి కారు మీద ఎంఐఎం గుండాలు దాడి చేసినారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు మిత్రపక్షం అయిపోయింది. విచిత్రంగా అంటే నీ పార్టీ ఏదిరా అంటే అధికార పార్టీ అనేటువంటి పార్టీ పేరు లేదు, నీ పార్టీ ఏదంటే అధికార పార్టీ అనేటువంటి అనైతికమైనటువంటి ఈ పరిస్థితులలో స్పీకర్ గారు వారికి ఉన్నటువంటి నేను చెప్పిన కదా టెక్నికాలిటీ ఒత్తిడి ఈ అన్నిటినీ తర్వాత ఇంకోటి ఆయన చాలా సౌమ్యుడు. మిగతా స్పీకర్ల రాగా అరోగెన్సీ లేదు ఆయన దగ్గర. అయితే రవికుమార్ గారు ఆయన ఒప్పుకోవట్లేదు, వెంకటస్వామి గారు అభివృద్ధి కోసం మారారు అని అయితే నేను ఒప్పుకోను అని అంటున్నారు. ఒకవేళ అధికార పార్టీకి వెళ్ళడమే అభివృద్ధి అయితే అసలు ఇక ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఏంటంటారు? ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మీతో మాట్లాడాలండి. అంటే ప్రతిపక్షం ఉండవలసిన అవసరం ఏంటి అంటే ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మన రాష్ట్ర శాసనసభను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతిపక్షంగా కొంతమందికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఎవరు రావట్లేదు, అదొక పార్ట్. 2, ఇంతకుముందండి మనకి ప్రతిపక్షం అనే దానికి కరెక్ట్గా న్యాయం జరిగేదండి. ఎట్లా అంటే విభిన్న పక్షాలు ఉండేవి, కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఉదాహరణకి ఒక అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి మధ్య ఒక ఘర్షణ వైఖరి తలెత్తినప్పుడు ఆ రోజులలో, నేను చెప్పేది ఒక 10 years 15 years బ్యాక్ అండి, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇంకో జనతా పార్టీ లేకపోతే ఇంకొకటి భారతీయ జనతా పార్టీ ఏదో ఒక పార్టీ ఒక మిడిల్ మెన్ పాత్రను పోషించేవారండి. అలా పోషించడం వల్ల ఈ ప్రతిపక్షం చేసే దానికి కంప్లీట్ నో, అధికార పక్షం నో అని చెప్పకుండా ప్రతిపక్షం చేస్తున్న వాళ్ళు చేసే ఆరోపణలకి తగిన సమాధానం చెబుతూనో వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి సరైన తీరుగా స్పందిస్తూనో వీళ్ళు వెళ్ళటం జరిగేది. ఇప్పుడు కేవలం 2 పక్షాలు ఉంటున్నాయండి శాసనసభల్లో. అంటే నేను అనేది పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తెలంగాణలో ఉన్నారు, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. కానీ వీళ్ళెవరూ ప్రజల కోసం మిడిల్ మెన్ పాత్రను పోషించే పరిస్థితి లేదండి. అంటే పెద్ద మనుషులుగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం, ఆ టైపులో పెద్ద మనుషులుగా పోషించే పరిస్థితి అక్కడ లేదు. అందువల్ల అంటే మీరు అడిగిన క్వశ్చన్కి కొంచెం రిలయబుల్గా ఉన్న సమాచారం కాబట్టి నేను తీసుకున్నాను. ప్రతిపక్షం అవసరం లేదా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైందండి. ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. ఎందుకనంటే
అధికార పక్షం ఒక వేవ్ లెంగ్త్లో వెళుతూ ఉంటుందండి. ఆ టైంలో తెలిసి తెలియక లేదంటే కనుక అధికారం పొరలు గమ్మిన పరిస్థితులలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం సహజంగానే ఉంటుంది. ఆ తప్పులు దొర్లే పరిస్థితిని ప్రతిపక్షం మాత్రమే అడ్డుకోగలుగుతుందని నేను చెప్పలేను, కానీ ప్రతిపక్షం హెచ్చరించగలుగుతుంది. అదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని. అలా హెచ్చరించడం వల్ల తప్పనిసరిగా అధికార పక్షం తన నిర్ణయాలని పునరాలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. మార్చుకోనవసరం లేదండి. ఒక్కసారి పునరాలోచిస్తే ప్రజలకు అవసరమైన నిర్ణయం ఏది, కానిదేది, ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయాన్ని తప్పనిసరిగా ఏ ప్రభుత్వమైనా గ్రహించగలుగుతుంది. అందుకు ప్రతిపక్షం పాత్ర తప్పనిసరి అండి. ప్రతిపక్షం కూడా కొంచెం బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే అధికార పక్షం మీద సరైన ఒత్తిడిని తీసుకురాగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ స్పీకర్ నిర్ణయంతో పార్టీ ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా? ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ఇచ్చినట్లేనా? ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా అంటే పరోక్షంగా ఇచ్చినట్టేనండి. వెంకటస్వామి గారు, మీరు ఒప్పుకుంటారా పార్టీ ఫిరాయింపులకు స్పీకర్ ఈ నిర్ణయంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా అంటే? లే ఐ వోంట్ అగ్రీ విత్. ఆయన పరిధిలో ఇచ్చినటువంటి టెక్నికల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అప్ టు ది ఎమ్మెల్యేస్ వెదర్ దేర్ బి కంటిన్యూయింగ్ ఇన్ ద మోరల్ రైట్స్, మోరల్ వాల్యూస్ మీద వాళ్ళు నిలబడతారా లేదా అనేటువంటిది ఇది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తిగత విషయం. మీరు అందరు పార్టీ మారండి నేను సేవ్ చేస్తా అనే మాట ఆయన ఎక్కడ చెప్పలేదా? మీరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఆయన ప్రస్తుతానికి టెక్నికల్గా చూసినప్పుడు ఒక ఆధారం లేకుండా నేను చేయలేను కాబట్టి వీళ్ళు పార్టీ మారన్నట్టుగా చెప్పినారు. సో పార్టీ మారండి అనేటువంటి ప్రోత్సాహం ఎక్కడ ఇచ్చినట్టుగా కాదు. సో ఈ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారితే మారినామని చెప్పే ధైర్యం లేదు. గమ్మత్ ఏందనంటే పార్టీ మారితే మారినామని చెప్పండి, లేదా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి. ఇది అంటే నేనేమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీ టైంలో, బిఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి ఒక రాజకీయ విధ్వంసానికి భిన్నంగా ఇవాళ రాజకీయాలు నడవాలని నేను కోరుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, మేము మా ఆల్ ఇండియా అంటే ఆ మధ్యన మా జీవన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని లేవనెత్తినారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఇంకా షార్పన్ చేయాలనే మా మేనిఫెస్టో ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పినారు. సరే స్థానికమైనటువంటి నేనేమంటున్నానంటే ఇక్కడ మా ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. మా ప్రభుత్వానికి ఇంకా ఓ 10 మంది ఎమ్మెల్యేల యొక్క అవసరం లేదు. నేనేమంటున్నా అంటే ఈ మార్పు చేసినటువంటి ఎమ్మెల్యేల కారణంగా లేని తలనొప్పి మా ముఖ్యమంత్రి గారు మేము పెట్టుకున్నాం. వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మాకు తాళకు మించిన భారం అయిపోయినారు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే మా దగ్గరకు వచ్చింది, కానీ మా పార్టీని కాపాడడానికో లేకపోతే మా పార్టీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంటేనో వాళ్ళు వచ్చి సాయం చేసింది ఏం లేదు. కాబట్టి నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నా, నేను గర్వంగా చెప్తున్నా, మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా ఇట్లాంటి వాటిని సమర్థించే స్థితిలో లేరు. మా పార్టీ మేనిఫెస్టోలో మేము చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని పిలిచి ఆయన ఇంటికి పోయి రమ్మని అనలేదు. వాళ్ళే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వచ్చినారు. వచ్చి అంటే ఏమైందనంటే బట్టగాసి మీలేసినట్టుగా ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు ఈ నాటకాలను ఆడితే దాని యొక్క బదనామంతా మేము, మాతో పాటు ఆ స్పీకర్ గారు కూడా, ఆయనకు సంబంధం లేనటువంటి స్పీకర్ గారు కూడా దాన్ని భరించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళు వచ్చారు అంటే కండువా కప్పింది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా అమ్మా. ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు తిండి పెట్టకుండా పంపం కదా, మన సంస్కృతి కదా. ఇంటికి వచ్చిన ఆయనను గౌరవించాలి కదా. ఆ గౌరవించలో శాలువనో కండువనో ఏదో వేసినాము, అది అంత మాత్రాన మేము పార్టీకి రండి అని. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎంత కుయుక్తితోటి శ్రీనివాస్ యాదవ్ చేరిన మరుక్షణం ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు. అసలు ఏం నైతికంగా మంత్రి పదవి తీసుకున్న ఆయన రాజీనామా సమర్పణ కూడా చేసినాడు. ఆయన వైపు నుంచి కూడా చూడాలి. ఆయన రాజీనామా సమర్పణ కూడా చేసినాడు. ఆ రాజీనామా అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ మా అన్న మధుసూనాచారి గారు యాక్సెప్ట్ చేయలేదు.
దాన్ని అట్లనే కొనసాగించినారు. ఆ మెల్లగా 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 ఏంటంటే ఆ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఓ ముగ్గురు వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ తీసుకొని ఓ సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపుగా పట్టినట్టున్నది నాకు కరెక్ట్ టైము సబ్జెక్టు కరెక్షన్. చాలా కాలం తర్వాత వాళ్ళను 11 మందినో 12 మందినో జమ చేసి అప్పుడు మేము తెలుగుదేశం పార్టీ విలీనమైనట్టుగా చేసినారు. సెకండ్ టైం కూడా ఫస్ట్ విఠల్ రెడ్డి గారు ఆ, ఆ, పోయినారు. తర్వాత మా ఈమె ఎమ్మెల్యే కాంతారావు, దెన్ తర్వాత హరిప్రియ, వీళ్ళిద్దరూ ముగ్గురు చేరినారండి. సో చాలా కాలం వెయిట్ చేసి ఆ సబితా ఇంద్రారెడ్డిది అయితే నాకు బాగా గుర్తుందండి. ముందు రోజు షీ వాజ్ విత్ రాహుల్ గాంధీ గారి మీటింగ్ లో నేను ఉన్నానండి, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారండి. వారు అక్కడ వారే ప్రధాన వక్త. అది సబితా ఇంద్రారెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు అట ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఇట్లా తెల్లారి పొద్దున పోయి ఆమె టిఆర్ఎస్ పార్టీలో, అంటే ఎంత దారుణమో చూడండి. అంటే మళ్ళా 12 మంది జమ అయ్యేదాకా ఆగి అప్పుడు దాన్ని దాంట్లో అంటే గత స్పీకర్లతో పోలిస్తే కాస్త ఈ స్పీకర్ గారు తొందరగా తేల్చడం పాటు అటు సుప్రీంకోర్టును గౌరవించాడు, ఇటు ఆ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా గౌరవించాడు. అయితే ఇప్పుడు కాకపోతే వెంకటస్వామి గారు ఇప్పుడు సస్పెండ్ అంటే ఎంతకాలం అని స్పష్టమైన టైం లైన్ ఏమి ఎందుకు ఇవ్వలేదంటారు? ఏది సస్పెన్షన్ అండి? ఇప్పుడు ఏవైతే పిటిషన్ మనకి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఏదైతే కోరుతున్నారో దాన్ని సస్పెండ్ చేసినట్టే కదా చెప్పారు. అవునమ్మా, ఇప్పుడు అది ఆటోమేటిక్గా వీళ్ళు పార్టీ మారిందని వాళ్ళు వాదనని వినిపించారు. వీళ్ళ వాదనలు వాళ్ళ వాదనలు విన్నాడు ఆయన. అల్టిమేట్ గా ఒక వ్యక్తి ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు, ఎంతన్నా చేయొచ్చు. ఇలా పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ నైతికంగా వాళ్ళకి హక్కు లేదు, కానీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పోరాడేటువంటి హక్కు ఉన్నది, ప్రతిపక్షంగా వాళ్ళు పోరాడే హక్కు ఉన్నది. బహుశా మరి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంత గట్టిగా పోరాటం చేసి ఉండేదంటే అప్పుడు ఏమొచ్చేదో. కానీ ఇవాళ కోర్టులకు సంబంధించినటువంటి వాటి కారణంగా ఈ మాత్రం ఇంత స్పీడప్ అయిందండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పిటిషన్ డిజాల్వ్ అయింది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఈ 5గురి మీద డిజాల్వ్ అయిపోయింది. ఇక మళ్ళీ నో డిస్ప్యూట్. వాళ్ళు ఇంకా కావాలంటే వాళ్ళు మళ్ళా కోర్టుకు పోవాలా, మళ్ళా పిటిషన్ ఇవ్వాలా, మళ్ళీ ప్రాసెస్ అంతా ముందుకు రావాలి. అంటే రెడ్డొచ్చ మొదలెడ్డి అనే సామెత ఉన్నదిగా, అట్నే ఉంటుంది అంతా కూడా. ఇదంతా కూడా మనము గత 20 అంటే నాకున్న అనుభవం ప్రకారము 20 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి ఈ యాగినంతా. అంటే పార్టీ ఫిరాయించడం. ఇప్పుడు 2009 ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు టిఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను, జగ్గారెడ్డిని, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్. ఆఖరికి లాస్ట్ 6 నెలల ముందు దాని మీద అప్పుడున్నటువంటి బహుశా నాదెండ్ల భాస్కర్ రావు అబ్బాయి ఆయన స్పీకర్ గా ఉండే అప్పుడు మనోహర్ గారు అండి, వారు ఏమండి మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు దాన్ని అక్కడ గుంజి లాస్ట్కి ఇచ్చినారు. సో ఇదంతా కూడా ఒక ప్రాసనము. మనకు బయట నుంచి చూసేటువంటి మేధావులకు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీడియాకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇదంతా కూడా ఒక డ్రామా లాగా ఉంటదండి. అంటే వెంకటస్వామి గారు రేపు ఏమైనా తీర్పులో మార్పులు ఉండే అవకాశం ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీర్పు ఉంటుందా? ఏం మార్పులు ఉండవు. స్పీకర్ గారు ఇచ్చేసిన్లు అయిపోయింది. వాళ్ళు అంటే వాళ్ళని వాషింగ్ మిషన్లు వేసేసిన్లు, కడిగేసిన్లు అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ టిఆర్ఎస్ దాంట్లో వాళ్ళు పాల్గొనరా ఇక అది వాళ్ళ పార్టీ. మరి ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేని అన్నాక తర్వాత వాళ్ళు పోయి అలాయ్ తీసుకోవాలి. ఇప్పుడు హరీష్ రావు పోయి అందరి దగ్గర అలాయ్ తీసుకొని మళ్ళీ వాళ్ళతో నడిపించుకోవాలి. ఇందాక సార్ ఒక మాట చెప్పినారు ప్రతిపక్షం గురించి. అమ్మా, నేనైతే చెప్తున్నా, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం. ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజాపక్షం, ప్రజా గొంతుకగా ఉండాలి ప్రతిపక్షం అనేది. నేను పదే చెప్పిన, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము 10 ఏళ్ళు కొట్లాడినప్పుడు కేసీఆర్ గారికి లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి పదే చెప్పినాం, తప్పులు చేయకండి, ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కకండి. అటు మోడీ గారికి చెప్పినాం, ఇటు ఈయనకి చెప్పినాం. ఇన్లే ఆ మోడీ వినలేదు, ఈ చిన్న మోడీ వినలే, ఆ పెద్ద మోడీ వినలే, ఇద్దరు వినలేదు. సో ఇవాళ వాళ్ళే అంటే భస్మాసుర హస్తం లాగా మీరు అందరు ఎమ్మెల్యేలను
కాంగ్రెస్ను గుంజుకుంటే ఇదంతా తదంగం తెలుసు కాబట్టి ఆ సమయంలో అంటే 2 టర్ములలో ఎమ్మెల్యేల అనర్హత జరగలేదు, ఎమ్మెల్యేలకు ఏ భయం లేదు, పార్టీ మారినా ఇటున్నా అటున్నా ఏం కాదనేటువంటి ఒక నిర్భయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు ఎట్టు మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం కాదు అనేటువంటి విశ్వాసం అండి, ఏం కాదనే విశ్వాసం. మనం ఏం కుప్పిగంతులు వేసినా ఏం చేసినా కూడా ప్రజలు ఏమనే పరిస్థితులే లేరు. 5 ఏళ్ళ దాకా మళ్ళీ ఏమనేది లేదు. ఈలోపు మనకేమన్నా మరి రెఫరెండం సిస్టమ్ లేదు అంటే నా భయం లేదు, నా భక్తి లేదు, 2 లేవు, విలువలు లేవు, అంతకంటే ఎక్కువ విలువలు లేవు. సో ఇట్లాంటి పరిస్థితిలో ప్రస్తుతం స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనము ఆమోదించకుండా తప్పదు. ఆయన తీసుకున్నాడు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని, మాకు కంటకంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని. నేను ఓబీసీ లీడర్ అండి, ఓబీసీ బిడ్డను. నేను పదే చెప్తున్నా, ఈడబ్ల్యూఎస్ నేను చాలా నిశ్చితంగా పరిశీలన, ఆయన అడ్వకేట్, ఆమె ప్రొఫెసర్, ఆమె అడ్వకేట్ ఆల్సో. నేను నిశ్చితంగా పరిశీలించినండి సుప్రీంకోర్టులో. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం బేసికల్. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50%కు అది క్రాస్ అయిందండి. ఈ 2 ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పెద్దలు, న్యాయమూర్తులు అది కరెక్టే అన్నారండి. మొన్న 50% సంబంధించి 42% మేము అడిగింది. 42% రిజర్వేషన్ పోతే దాన్ని సంపూర్ణమైనటువంటి విచారణ కూడా చేయకుండా ఆదిలో చెప్పాదిలాగా అది వచ్చిన వెంటనే 50% కాస్ అయిందని కొట్టేసిందండి. అంటే నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా విలువల ఆధారంగా, నైతిక విలువల ఆధారంగా అటు కోర్టులు కానీ, ఇటు పార్టీలు కానీ, లేకపోతే ఇటు సంస్థలు కానీ వివరిస్తే చివరికి ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకుంటున్నారండి? ఎవరిని ఎన్నుకుంటున్నారు? చాలాసార్లు నాకు అనుభవం ఉన్నదండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నేను ప్రతి వ్యక్తిని కలిసినప్పుడు, అన్న నువ్వు బాగా చదువుకున్నావు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవు, నువ్వు గెలవాలా అనేది మాట్లాడి చివరికి ఎవరి కేసులో నాకు తెలుసు. అంటే హత్య ఆరోపణలు ఉన్నా, లేకపోతే దోపిడీ ఏ ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలు లాస్ట్ మినిట్ లో వేస్తున్నటువంటి ఓటింగ్ సిస్టమ్ కూడా ప్రజలలో కూడా చాలా అంటే ప్రజా తీర్పులలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అంటే చర్చనీయాంశం అది. నేను ప్రజలను దోషులుగా నేను పెడతలేను. నాకు పెడితే మళ్ళీ నేను రాజకీయ పక్షంగా ప్రజలను ఎందుకు తప్పుపడుతున్నాం అని అంటారు. కానీ ప్రజలు సీతారాం శాస్త్రి గారు ఒక పదం ఉపయోగించినారు. సీతారాం శాస్త్రి గారు వారి పాటలో ఒక ప్రశ్నించినారు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గుమాలిన సమాజాన్ని అని. అంటే సమాజం కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ న్యాయాన్ని, ధర్మాన్ని, లేకపోతే ఈ వ్యవస్థను కాపాడాల్సినటువంటి 4 వ్యవస్థలు, మీడియా, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, ఈ రాజకీయ, ఈ 4 వ్యవస్థలలో కూడా ఎక్కడ కూడా నైతిక విలువలకు ఆధారంగా, భారత మూలాలకు ఆధారంగా, ఈ భారతదేశంలో 47 నుంచి 47 తర్వాత వచ్చి 70-80 వరకు ఉన్నటువంటి విలువలు ఇవాళ లేవు. రాజకీయాలలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, లేకపోతే ఇంకా అన్ని వ్యవస్థలలో కూనరిల్లిపోయినటువంటి ఈ పరిస్థితిలో స్పీకర్ గారి యొక్క నిర్ణయము ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రం సానుకూలంగానే ఉన్నదని నేను భావిస్తున్నాను. రవికుమార్ గారు, అయితే తీర్పు కాపీ ఇవ్వమని అడిగినా కూడా స్పీకర్ స్పందించలేదని అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? అలా ఉంటుందా? నా నాలెడ్జ్లో అలా ఉండదండి. కొంత ఆలస్యం అవ్వచ్చు. ఆ కాపీ రెడీ అవ్వటానికి, కాపీ అధికారికంగా వాళ్ళకి చేరటానికి కొంత ఆలస్యం అవ్వచ్చు తప్ప తప్పనిసరిగా దాని మీద కాపీ స్పీకర్ గారు ఇస్తారని నేను అనుకుంటున్నాను. స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేకపోవచ్చు. ఎవరైతే 5 ఎమ్మెల్యేలుకి అనర్హత వేటు వేయకుండా ఈ 5 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పారో వాళ్ళకి ఆ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేమి ఆ డాక్యుమెంట్ ఏమి చీకటి డాక్యుమెంట్ కాదండి, ఓపెన్గానే ఉంటుంది నాకున్న నాలెడ్జ్లో. ఎందుకంటే నేను ఒక స్పీకర్కి మీడియా లైజన్ ఆఫీసర్గా కూడా వర్క్ చేశాను ఆంధ్రప్రదేశ్ శాసనసభకి, ఇది కోడెల శివప్రసాద్ గారి టైంలో. సో అసలు ఆ డాక్యుమెంట్ ఆగదండి. వాళ్ళు ఇవ్వలేదు అనేది తాత్కాలికమే, అంటే రాజకీయపరమైన ఆరోపణ చేయడం కోసం వాళ్ళు చేసుంటారు తప్ప స్పీకర్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్ బయటికి రాదు అనేది నేను నమ్మట్లేదండి.
అలాగే ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పిన మాటల ప్రకారం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్టేట్మెంట్ ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అంటే పార్టీ మారలేదని కడియం శ్రీహరి అంటున్నారు. జనం నమ్ముతారంటారా? అదేనండి, ఇక్కడ ఇప్పుడు దాకా కూడా మన వెంకటస్వామి గారు చెప్పింది జనం ఆలోచనలు, వాస్తవాలు, సాంకేతిక అంశాలు ఇవన్నీ వేరువేరు అయిపోయినాయండి. జనం ఏం మాట్లాడతారు, జనం ఏం పాటిస్తారు, అదే అన్నారు కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు ఇవాళ జనం, ఇవన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలండి. ఏది న్యాయబద్ధంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా ఏదో జరుగుతుంది అని మనం ఊహించడం అనవసరం అండి. కానీ ఈ ఎంటైర్ పరిణామంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు చేసిన కొంత హడావిడి వల్ల స్పీకర్ ఒక కాల పరిమితిని పెట్టుకొని ఈ తరహా అంశాలని కనీసం డిస్కస్ చేసే పరిస్థితి వస్తుందండి. సంవత్సరాల తరబడి, అంటే వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యేదాకా అలాగే పెట్టుకోకుండా ఈ పరిణామం కూడా రాజ్యాంగబద్ధంగా మనకి చాలా విలువైందండి. రాజ్యాంగ పరిరక్షణ పరంగా ఈ పరిణామం కూడా చాలా మంచిది. దీన్ని మనం 100% స్వాగతించాలి. అంటే అటు సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు స్పీకర్ వ్యవస్థ కావచ్చు, ఈ రెండు వ్యవస్థలు మధ్య ఒక సమన్వయం లాంటిది కుదిరిందనే మనం చెప్పాలి. సరే, సుప్రీంకోర్టు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడిందా, పరుష పదజాలం వాడిందా అనే విషయాలు మనం పక్కన పెడితే, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక మంచి బీజం పడింది. ఒక టైం పీరియడ్ అట్లీస్ట్ 3 నెలల 6 నెలల ఒక డెసిషన్ తీసుకోవటానికి మంచి అవకాశం వచ్చింది. ఈ పరిణామం మాత్రం రాజ్యాంగ పరిరక్షణ పరంగా మంచిదనే నేను నమ్ముతున్నానండి. ఫైనల్గా వెంకటస్వామి గారు రేపు న్యాయస్థానాలు స్పీకర్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయంటే మీరు ఏం చెప్తారంటే, సానుకూలంగానే కోర్టులు స్పందిస్తాయంటారా? వారు ఏం చెప్పినారు, ఈ కేసుకు సంబంధించి అప్పీల్డ్ బై ది టిఆర్ఎస్ దాన్ని డిజాల్వ్ చేయమన్నాడు. 3 months లో డిజాల్వ్ చేయమన్నారు, పరిమితి పెట్టినారు. 100% న్యాయస్థానం యొక్క ఆదేశాన్ని, స్పీకర్ గారి యొక్క పరిధి పెద్దదే అయినప్పటికీ దాన్ని ధిక్కరించే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వారి వ్యక్తిగతమైనటువంటి సౌమ్యత కారణంగా, వారి వ్యక్తిగతమైనటువంటి విద్వత్తు, విజ్ఞానం, వినయం కారణంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇక్కడికి కథమైపోయింది. ఇక న్యాయస్థానము నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని పట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇక్కడికి క్లోజ్, గుర్తుపెట్టుకోండి. అండ్ బీయింగ్ ఏ లా గ్రాడ్యుయేట్ అండ్ నాకు లా తెలిసిన వాడిగా, లేకపోతే ఈ పరిధులు తెలిసిన వాడిగా నేను ఏం చెప్తున్నంటే, ఇట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. నువ్వు మళ్ళా అప్పీల్ చేసుకోవడానికి, ఇదంతా చేయడానికి డబ్బులు బాగానే ఉన్నాయి కదా, కొల్లగొట్టిన డబ్బులు ఉన్నాయి. మళ్ళీ న్యాయస్థానానికి పోతారు, పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకుంటారు, కొట్లాడతారు, అది వేరు విషయం. నేనేమంటున్నానంటే, న్యాయస్థానం ఇచ్చినటువంటి యొక్క నిర్దేశాన్ని సూచా తప్పకుండా మన తెలంగాణ స్పీకర్ గారు ఇప్పుడు పాటించినారు. గతంలో ఎవరు పాటించకుండా ఇప్పుడు ఈయన పాటించినారు. ఈయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. నిర్ణయం ఏంటి అనేటువంటి దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు లేదంటున్నా నేను. స్పీకర్ గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారము ఈ పరిధిలో, వారు చెప్పింది ఒకటే, దీన్ని తొందరగా డిజాల్వ్ చేయమన్నారు. ఈ పరిధిలోపు దీని మీద నిర్ణయం తీసుకోమన్నారు. నిర్ణయం తీసుకున్నారు ఆయన. స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారము న్యాయ వ్యవస్థకు లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను చెప్తున్నా. పెద్దలు వారికి ఉన్నారు, మరి వారు ఇంకా దగ్గరగా వారు చూసినారు, వారు చెప్పాలి. స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి న్యాయస్థానాలకు లేదు. డిసిషన్ ఆఫ్ ది స్పీకర్ ఆర్ అది ఇక్కడ స్పీకర్ కావచ్చు, అక్కడ స్పీకర్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి స్పీకర్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, చైర్మన్ ఆఫ్ ది అది కౌన్సిల్ కావచ్చు, వాళ్ళ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అధికారము న్యాయ వ్యవస్థకు లేదు. అయితే దీన్ని క్వశ్చన్ చేసే అధికారం ప్రజలుగా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలుగా మనకున్నది. వేరే సామాన్య పౌరుడికి ఉన్నది. ఆయన మళ్ళా కోర్టుకు పోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్, అంటే వాళ్ళు అయిపోయింది ఇక. వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
వాళ్ళు కాంగ్రెస్ లో మాకు పార్టీకి చేరలేదు, కాంగ్రెస్ ఏమీ కాదు. నేను కూడా అంటున్నా, లొల్లి ఎందుకురా భయ్, తప్పుడేక మీ పార్టీలో మీరు ఉండండి, మా పార్టీలో మేము ఉంటాం, మా పాలన మేము నడిపిస్తాం, మీ పాలన మీరు నడుచుకోండి. ప్రజలకు వచ్చే మీరు అందరు కలిసి ప్రజలకు ఉరగబెట్టేది ఏం లేదు, ఎమ్మెల్యేలు చేస్తేనే అయ్యేది ఏం లేదు, ప్రజలు నడుస్తూనే ఉంటారు. ఈ విషయంలో నేను హరీష్ రావు మాట్లాడుతుంటే నాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. ఆయన పదే పదే కాంగ్రెస్ పార్టీ ఆయన స్థాయి ఏందో నాకు తెలియదు. రాహుల్ గాంధీని విమర్శించేటోడు ఆయన. రాహుల్ గాంధీ ఒక యోధ, భారతదేశ రాజకీయాల్లో అట్లాంటి నాయకుడు పుట్టడు. నా భూతం నా భవిష్యత్. గతంలో ఎప్పుడో శంకరాచార్యుడు, లేకపోతే వివేకానందుడు, గాంధీ మహాత్ముడు మొత్తం దేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి ప్రజలతో మమేకమైనటువంటి పెద్దలు. ఆ పెద్దల సరసన వాళ్ళ యొక్క వారసుడిగా చేరినటువంటి రాహుల్ గాంధీ యొక్క నైతిక విలువల గురించి మాట్లాడేటువంటి మినిమం హక్కు హరీష్ రావుకు లేదు. హరీష్ రావు ఏందో నేనేందో ఉద్యమంలో కలిసే పని చేసిన హరీష్ రావు మంచి ఉద్యమకారుడు, నేను కాదనంటలేను. కానీ రాజకీయంగా ఆయన మామ చేసినటువంటి మాయాజాలంలో ఎన్నడూ ఏం మాట్లాడినటువంటి హరీష్ రావు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అసలు టైంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు అని అంటారు. కాబట్టి హరీష్ రావు కావచ్చు, భారతీయ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇక మీరు చేసిన చాలా బాగుంది, పోరాటం చేస్తే చేయండి, కానీ ప్రజా సమస్యలను చేయమని నేను సలహా చేస్తున్నా. నేను పాత సహచరుడుగా ఆ కేసీఆర్ గారికి కూడా నేను సలహా ఇస్తున్నా. పాత సహచరుడు, ఆయనతో కలిసి పనిచేసిన, కథం కలిపిన, ఆ ఒక్క మంచంలో పడుకున్న, ఒక కంచంలో తిన్నాం, తెలంగాణ కోసం నిర్విరామంగా ఆయనతో కలిసి కొట్లాడినాం, ఆయన కొట్లాడినాం, మేము కొట్లాడినాం. తెలంగాణ రావడంలో ఆయన పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం, మేము అందరం కూడా పోషించినాం. ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయనను ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజా గొంతుకగా, ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన క్రియాశీలక పాత్రను పోషించినట్టయితే బాగుంటుందని నేను అభ్యర్థిస్తున్నా. పెద్దవాడు కాబట్టి ఒక ప్రతిపక్ష నేత గౌరవించి అభ్యర్థిస్తున్నా. అన్నా కేసీఆర్ గారు రండి, ఒక తూర్బాలో పాలిటిక్స్ నడుపుదాం. శత్రువులం కాదు, మనం పోటీదారులం మాత్రమే. అది గుర్తుపెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న మిత్రులు, భాష కావచ్చు, మా పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ పక్షంలో ఉన్న కావచ్చు, భాషను, భావాన్ని, నడవడిని అన్నిటి కూడా రాజ్యాంగబద్ధంగా నైతిక విలువల ఆధారంగా నడపాలనేటువంటిది నేను కోరుకుంటున్నా. స్పీకర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. సుప్రీంకోర్టును ఆయన గౌరవించిండు, ఆయనని మేము గౌరవిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఎస్, మొత్తానికి చూసినట్లయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటిస్తోంది. ఫిరాయింపులను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగా సమర్థించుకున్నారని కూడా, దానికి అనుగుణంగానే స్పీకర్ తీర్పునిచ్చారని విమర్శలు చేస్తోంది. మొత్తానికైతే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు కాదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.